వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఎవరు అనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. లాస్ట్ ఇయర్ వరకు దీపికా పదుకొనే పేరు వినిపించింది, కానీ ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. హిందీలో ఒక సినిమాకు సాయి పల్లవి 15 కోట్లు తీసుకుంటుందట. అంటే పల్లవి ఆల్రెడీ నయనతార, త్రిష, సమంతలను దాటేసిందా? రీసెంట్ గా తండేల్, అంతకు ముందు అమరన్ 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. ఒకటి కోలీవుడ్, మరొకటి టాలీవుడ్. అందుకే సాయి పల్లవి రెమ్యునరేషన్ పెంచిందా అనుకోకండి. ఈ 2 సినిమాల కంటే ముందే బాలీవుడ్ లో రణబీర్ తో కలిసి రామాయణం చిత్రం చేసేందుకు డేట్స్ కేటాయించింది సాయి పల్లవి. మొత్తం 2 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. అందుకుగాను ఆమె 15 కోట్లు పారితోషికం తీసుకుంటోందట. అంటే ఒక సినిమాకు 7.5 కోట్లు, 2 భాగాలకు కలిపి 15 కోట్లు. సౌత్ లో మరే హీరోయిన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని టాక్. కల్కి మూవీలో నటించేందుకు దీపిక 15 కోట్లు పారితోషికం అందుకుంది అనేది రూమర్. ఇక మహేష్ బాబుకు జోడీగా నటించేందుకు హాలీవుడ్ నుంచి వచ్చిన ప్రియాంక చోప్రా కూడా ఇప్పుడు 30 కోట్లు అందుకుంటుందనే టాక్ ఉంది. సౌత్ సైడ్ నయనతార మాత్రమే సినిమాకు 12 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఇప్పుడు ఈ రికార్డును సాయి పల్లవి బద్దలు కొట్టింది. మరోవైపు హిందీలో కూడా పల్లవి బిజీ అవుతోంది. రామాయణం కంటే ముందు ఆమిర్ ఖాన్ తనయుడు హీరోగా నటిస్తోన్న చిత్రం మేరే రహోలో కథానాయికగా కనిపించనుంది. ఇదే ఏడాది డిసెంబర్లో ఈ మూవీ విడుదల కానుంది. చేతిలో సింగిల్ హిట్ లేదు, కానీ చేతి నిండా చిత్రాలున్నాయి. తమిళంలో ఒక్క సినిమా విడుదల కాలేదు, కానీ అక్కడ కూడా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇండస్ట్రీ ఏదైనా హీరోలందరూ ఆ హీరోయిన్ డేట్స్ కావాలి అంటున్నారు. ఇంతకీ ఎవరా కథానాయిక? హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే అనౌన్స్మెంట్ అంటున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ఖరారైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే తన కెరియర్ మరో టర్న్ తీసుకోవడం ఖాయం. ఆల్రెడీ హీరో రామ్ తో భాగ్యశ్రీ ప్రేమలో ఉందంటూ టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. పైగా వీరిద్దరూ ఒకే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ లవ్ స్టోరీతో పాటు వరుసగా సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ ను షేక్ చేస్తుంది భాగ్యశ్రీ. ఫస్ట్ తెలుగు ఫిలిం మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా, ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్ అంతగా ఇంప్రెస్ చేయకపోయినా తెలుగులో భాగ్యశ్రీ దూసుకుపోతుంది. కింగ్డమ్ తర్వాత దుల్కర్ తో కాంతా లైన్ లో ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ తో మూవీ. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కు టాలీవుడ్ లో భాగ్యశ్రీ హవా మామూలుగా ఉండదు. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ చిందులు, బాస్ పార్టీ అంటూ చిరు ఆనందాలు 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో మార్మోగిన పాటలు ఇంకా మెగా అభిమానుల కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు రిపీట్ కాబోతున్నాయి. వన్స్ అగైన్ ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్ అనబోతున్నారు. వాల్తీరు వీరయ్యకు జిందాబాద్ కొట్టబోతున్నారు. బిగ్ బాస్ కు పర్ఫెక్ట్ మూవీ పడితే ఎలా ఉంటుందో, ఆ సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుందో 2 years బ్యాక్ సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య చూపించింది. ఇప్పుడు సేమ్ కాంబో రిపీట్ అవుతుంది. వచ్చే దసరా పండక్కి అంటే అక్టోబర్ 2న బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ న్యూ మూవీ లాంచ్ కాబోతోంది. వాల్తేరు వీరయ్య కాంబోను ఈసారి నిర్మిస్తున్నది ఎవరో తెలుసా? కన్నడలో భారీ చిత్రాలు నిర్మిస్తూ పోతున్న కేవిఎన్ ప్రొడక్షన్స్. ప్రస్తుతం వీరి చేతిలోనే యష్ కొత్త చిత్రం టాక్సిక్ ఉంది. అలాగే విజయ్ చివరి చిత్రం జననాయకన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ప్రొడక్షన్ హౌస్ కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య కాంబోను రిపీట్ చేయబోతుంది. ఇక మెగాస్టార్ నటించే న్యూ మూవీస్ గురించి అప్డేట్ చూస్తే ఆల్రెడీ బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ కంప్లీట్ అయింది. సమ్మర్ లో సర్ప్రైజ్ చేయనుంది అని సాక్షాత్తు చిరుని క్లారిటీ ఇచ్చాడు. ఇక అనిల్ రావుపూడి దర్శకత్వంలో కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ఇలా కంప్లీట్ కావడం ఆలస్యం. వెంటనే బాబీతో మూవీని స్టార్ట్ చేయనున్నాడు చిరు. మీరు సమంత ఫ్యాన్స్ అయితే ఒక గుడ్ న్యూస్, లేదు కామన్ ఆడియన్స్ అయితే బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటి అంటే త్వరలో సమంత కొత్త చిత్రాలు కమిట్ కానుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇకపై దూకుడు, రంగస్థలం లాంటి మాస్ మూవీ చెయ్యను అంటోంది. ఆ ఫేజ్ పూర్తయిపోయింది అంటోంది. హెల్త్ సెట్ అయినట్లుంది. సమంత ఇంకా సినిమాలు చేయడం లేదు ఏంటి అనేది చాలా మంది డౌట్, ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ డౌట్. కానీ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు రూట్ మార్చింది. అన్నింటికంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాతే మూవీస్ అంటుంది. మరి సినిమాల సంగతి అంటే అవి కూడా లోడింగ్ అంటుంది.
కాకపోతే ఓన్లీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తుందట. రీసెంట్ గానే నిర్మాతగా మారి మొదటి ప్రయత్నంలోనే శుభం అనే చిత్రంతో హిట్ కొట్టింది సమంత. ఇదే స్పీడ్ లో ఏదైనా బిగ్ ఫిల్మ్ తో కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే ముంబై వెళ్లి మళ్లీ అక్కడ ఇంకో కొత్త వెబ్ సిరీస్ లో షూటింగ్ లో బిజీ అయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటించడం బాగుంది అంటుంది. ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ తర్వాత రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో శామ్ నటిస్తుంది. వన్స్ రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ కంప్లీట్ అయితేనే సమంత చేతిలో ఉన్న మా ఇంటి బంగారం షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీని నందిని రెడ్డి తెరకెక్కించబోతోంది అని ప్రచారం సాగుతుంది. హెల్త్ సెట్ అయింది కదా అని సినిమాల మీద సినిమాలు చేసే ఆలోచన తనకు లేదు అని, ఇకపై ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే సినిమాలు చేస్తాను అని మరోసారి చెప్పుకొచ్చింది శామ్. అయితే తక్కువ సినిమాలు చేసినా మంచి చిత్రాలు చేస్తానంటూ ఫ్యాన్స్ కు ప్రామిస్ చేస్తోంది.